బైబిల్లోంచి ఒక వచనం చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ఇట్లుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రార్థన చేసుకుని మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని పిలిచిన నీ పని కొరకు మేము పోతూ ఉన్నప్పుడు మంచి ఫలితాలలో మారేవాళ్ళు మా ముందుంటారు. మమ్మలను ప్రతిఘటించి మా మీద దాడి చేసేవాళ్ళు కూడా మా పరిచర్యలో ఉంటారు. మా పరిచర్య అనుకూలంగా ఉండే వాతావరణంలో జరుగుతుందని సంబరపడక, ప్రతికూలమైన పరిస్థితుల గుండా మా సేవ జరుగుతుందని కృంగిపోక, మేము అనుకూలతల్లో మాత్రమే ఆనందించేవారము కాక, అననుకూల పరిస్థితుల్లో కూడా నీలో ఆనందించి పౌలు భక్తుల వలె మేము కూడా నీ సేవ చేయడానికి మీరు మమ్మలను ఆయుత్తపరచండి. ఈ ఉదయకాలపు డివోషన్లో ఆ సంగతిని మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము సేవకు పిలువబడ్డాము, మీరిచ్చిన సేవా క్షేత్రంలో పనిచేస్తున్నాము. మా సేవలో మనుషుల మధ్యలోకి వెళుతున్నప్పుడు మమ్మల్ని స్వీకరించేవారు, మమ్మల్ని తిరస్కరించేవారు ఉంటారు అన్న గ్రహింపు కలిగి బ్రతకడానికి కృప అనుగ్రహించము. మీరు ఇచ్చిన వాక్య తలంపుల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఓ ప్రభువా, మరి ఈ దిన తరగతుల్లోనికి మేము వెళుతున్నాము, కనుకరించి మీరు మాకు సహాయం చేయండి. మేలుతో నింపమని మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ మార్నింగ్ సెషన్ ఇది కొంచెం డాక్టర్నల్ సెషన్, సిద్ధాంత సంబంధమైన తరగతి కనుక సావధానంగా మీరు వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి కొన్ని సంగతులు మనం తెలుసుకోవలసి ఉంది. త్రిత్వమునందు బహుగా అపార్థం చేయబడిన వ్యక్తి ఈయన. మనం నమ్మిన దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకనే దేవుడు ఒక్కడే అనే మాట చాలా గట్టిగా మనం నమ్ముతాము. బైబిల్ అదే బోధిస్తున్నది. కానీ ఒక్కడైన ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరచుకోవడం లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చదువుతాం. అయితే ఇక్కడ ఒక విషయం కొంచెం పొడి మాటల్లో చెప్తాను, వినండి. దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి అని నమ్మే వాళ్ళు జుడాయిజంలో ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి అని నమ్మే వాళ్ళు వారు. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అనే వచనాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి అనే మాట నమ్మేవాళ్ళు యూదా మతంలో ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా మరి అలాంటి వాళ్ళు ఉండడం కూడా కనబడుతున్నది. యెహోవా సాక్షుల దగ్గరకు పోయినా, యెషువా మసియా అనే గ్రూపుల వాళ్ళ దగ్గరకు పోయినా, మరి ఈ అభిప్రాయం వాళ్ళ దగ్గర ఏమండి బహిరంగంగానో రహస్యంగానో మనం వినొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. దేవుడు ఒక్కడే అనే మాట సత్యమే, కానీ ఒకే వ్యక్తి అన్న మాట అది సత్యదూరమైన విషయం. అది సత్యదూరమైన విషయం. ఎందుకనంటే బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిగా తను తాను చూయించుకోలేదు కనుక దేవుడు ఒక్కడే అనే మాట నమ్ముతాం, కానీ ఒకే వ్యక్తి అన్న మాట దగ్గర అభ్యంతర పడవలసి వస్తున్నది. తర్వాత రెండో తలంపు ఏమిటంటే, దేవుడు ఒక్కడే కానీ 3 పాత్రలు పోషిస్తున్నాడు అని నమ్మే వాళ్ళు క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఉన్నారు. అంతెందుకు, ఈ చర్చలో ఈ సెషన్లో కూడా ఈ విషయం నమ్మే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు.
దేవుడు ఒక్కడే 3 పాత్రలు పోషిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో తండ్రిగా ఉన్నాడు, మరి యేసుగా మళ్ళీ భూమి మీదకి వచ్చాడు, మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని దేవుడు ఒక్కడే 3 పాత్రలు పోషిస్తున్నాడని చెప్తారు. ఇది కూడా సత్యానికి చాలా దూరంగా ఉన్న విషయం. దేవుడు ఒక్కడే అనే మాట నిజం, కానీ 3 పాత్రలు పోషిస్తున్నాడు అన్నది అది సమంజసమైన విషయం కాదు. ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది అంటే, దేవునిలో బహుళత్వం కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోనే దేవుడు మన పోలిక చొప్పున నరులను చెయ్యదుము అనుకున్నాడు. అక్కడ ఉపయోగించిన పదం మనము అన్న దగ్గర దేవునిలో బహుళత్వం ఉంది అనేది మనకి తెలుస్తున్నది. అయితే కొంతమంది అంటారు, మరి రాజులు లాంటి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు మనము చెయ్యదుము అంటారు, ఇది రాయల్ వి అని కొంతమంది దాన్ని సమర్థించుకోవడానికి అలా అంటున్నారు. రాయల్ వి ఎప్పుడు చెప్తామంటే, ఎదుటి వాళ్ళ ముందు గౌరవం కలిగి ఉండడం కొరకు ఒకవేళ మనము మేము అంటే అనొచ్చు. ఎదురుగా ఎవరో లేనప్పుడు మనము మేము అని ఒక్కడు అనుకుంటే వాడికి చపల చిత్తం వచ్చింది అనుకోవాలి, అంటే పిచ్చి పట్టినోడు అనుకోవాలి. ఇప్పుడు దేవుడు తనలో తాను మాట్లాడుకుంటున్న ఈ మాటల్లో ఎదురుగా ఆబ్జెక్ట్స్ ఎవరూ లేనప్పుడు పలికిన మాట. పోనీ అది పక్కన పెట్టండి. ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. మళ్ళీ మనము అనే మాట ఈ వచనంలో కూడా కనబడుతున్నది. అంతెందుకండి, ఆదికాండం 11వ అధ్యాయంలో మళ్ళీ మనం చూస్తాం ఈ మాట. మీ కొరకే చదువుతున్నాను చూడండి. 5వ వచనంలో, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా అనుకున్నటువంటి మాటల్లో 7వ వచనంలో, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు ఒక్కడే అనే మాట నిజం, కానీ ఒకే వ్యక్తి అన్న మాట సరికాదు. లేక 3 వ్యక్తులుగా అప్పుడప్పుడు అతను త్రిబుల్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే బైబిల్లో 3 వ్యక్తులు ఒకే చోట ఉండడం అక్కడక్కడ భలే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు మీకు చూపిస్తాను, వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలలో పైనుంచి ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్నాడు. నేలలో నుంచి ఒక ఆయన బయటకు వస్తున్నాడు. అదే సమయంలో పావురం వల్లే ఒక ఆయన దిగి రావటం కనబడుతున్నది. దేవుడు ఒక్కడే 3 వ్యక్తులు అన్నప్పుడు 3 పాత్రలు పోషించడం లేదు. అప్పుడప్పుడు ఒకే స్థలంలో 3 వ్యక్తులను భలే స్పష్టంగా మనం చూస్తాం. అంతెందుకండి, ప్రకటన గ్రంథం మీరు 4-5 అధ్యాయాలు చదివితే తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉండడం మనం ప్రకటన గ్రంథం 4 అధ్యాయంలో చూస్తాం. అతని దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, ఆయన్ని ఎవరమో చూడలేము, కానీ ఇలా కనబడుతుంది అని యోహాను రాశాడంతే. అయితే ఆ సింహాసనం ఎదుట దేడంతల ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనం చూస్తాం. ఆ సింహాసనమునకును ఆ 24 పెద్దలకును ఆ 4 జీవులకును మధ్యన వధించబట్లట్టుండిన ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండడం కూడా చాలా స్పష్టంగా మనం 5వ అధ్యాయం మీరు 5-6 వచనాలు చదివితే మీకు కనబడుతుంది. కనుక దేవుడు ఒక్కడే, కానీ అప్పుడప్పుడు 3 పాత్రలు పోషించడం లేదు. దేవునిలో 3 వ్యక్తులు స్పష్టంగా కనబడుతున్నారు. సరే, ఈ విషయం ఎందుకు చెప్పానంటే, సో కాల్డ్ ఎవాంజలికల్ గ్రూప్ చెందిన వాళ్ళం అనుకునే వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే అప్పుడప్పుడు 3 పాత్రలు పోషించాడు అని నమ్మి, అప్పుడు తండ్రికి వచ్చాడు వెళ్ళిపోయాడు, యేసుకు వచ్చాడు వెళ్ళిపోయాడు, ఆత్మకు వచ్చాడు ఇప్పుడు పనిచేస్తున్నాడు అని చెప్పి నమ్మేటోళ్ళు ఉండడం ఇన్ని లేఖనాల వెలుగులో అది చాలా దురదృష్టకరమైన విషయం. తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు, ఇప్పుడు సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు మరో వ్యక్తి, పరిశుద్ధాత్ముడు మరో వ్యక్తి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ విషయం నమ్మే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉండడం చాలా దురదృష్టకరమే. వీళ్ళేమంటారు, దేవుడు ముగ్గురు వ్యక్తులు అంటారు. అంటే బైబిల్ దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కింద కట్టేశారన్నమాట. ఒక ఆయనేమో సృష్టిస్తాడు,
ఒక ఆయనేమో కొనసాగిస్తాడు, ఒక ఆయనేమో లయపరుస్తాడు అనేది ఈవిడ త్రిమూర్తుల సిద్ధాంతం. ఈ బైబిల్లో ఏమో త్రిమూర్తులు ఉన్నట్టుగా చెప్తారు. దేవుడు ఒక్కడే, ఆయన తత్వం యొక్క మూర్తిమంతత్వం అంతా యేసులో కనబడుతుంది. కానీ ఏమంటే దేవుడు ఒక్కడే ఏనండి ముగ్గురు వ్యక్తులుగా ఆయన సాక్షాత్కరించుకున్నాడు. కానీ ముగ్గురు దేవుళ్ళు బైబిల్లో లేరు. బైబిల్లో చాలాసార్లు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని 1 తిమోతి 2:5 చూస్తాం. ఇదండి మనం నమ్మిన దేవుని గురించిన వాస్తవాలు. దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి అన్నమాట సత్యదూరమైన మాట. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు వ్యక్తులు సత్యదూరమైన మాట. దేవుడు ఒక్కడే కానీ అప్పుడప్పుడు 3 పాత్రలు పోషించాడు, అది కూడా సత్యదూరమైన మాట. దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులుగా తను సాక్షాత్కరించుకున్నాడు, ఇది సత్యమైన మాట. మరి దేవుడు ఒక్కడంటే ఏమని అర్థం చేసుకోము? ముగ్గురు వ్యక్తులు అంటున్నారు కదా, దేవుడు ఒక్కడంటే ఏమని అర్థం చేసుకోము? దేవుడు ఒక్కడే అనే మాట గాడ్ ఈజ్ వన్ ఇన్ నేచర్. దేవుడు దైవిక స్వభావంలో ఒక్కడే. తండ్రికి అదే స్వభావం ఉంటుంది, కుమారుడికి అదే స్వభావం ఉంటుంది, పరిశుద్ధాత్మనికి అదే స్వభావం ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మనం దేవుడు అనాలంటే ఆ డివైన్ నేచర్, ఆ డివైన్ అట్రిబ్యూట్స్ అవన్నీ స్పష్టంగా కనబడాలన్నమాట. వరుసగా లిస్ట్ ఇస్తాను, రాసుకోగలిగితే రాసుకోండి. దేవుని స్వభావంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటనంటే గాడ్ ఈజ్ సావరెన్, దేవుడు సార్వభౌముడై ఉండాలి ఒకటి. రెండవ మాట గాడ్ ఈజ్ ఎటర్నల్, దేవుడు నిత్యుడై ఉండాలి 2. అలాగనే మూడవ మాట దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి 3. నాలుగవ మాట దేవుడు సర్వజ్ఞాని ఉండాలి 4. దేవుడు సర్వప్రసన్నుడై ఉండాలి. ఎక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్పాలి మీకు. మేము నమ్మిన దేవుడు సర్వాంతర్యాం అంటుంటారు మనోళ్ళు కూడా. సర్వాంతర్యామంటే ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా దొరుకుతాడని మీరు ఒక చిన్న భక్త ప్రహ్లాదుళ్ళు, ఆ దేవుడేమో ఒక నరసింహ అవతారం అవుతున్నాడు. ఏంటో మనం ఆ మాట్లాడుతున్న మాట అది వేదాంతపరమైన విషయం కనుక సర్వాంతర్యామంటే అన్నిట్లో ఉంటాడని చెప్పడం. బైబిల్ దేవుడు అన్నిట్లో ఉంటానని చెప్పలా, అంతటా ఉంటానని చెప్పాడు. ఆయన ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడ ఉంటాడు. అందుకే ఆయన సర్వప్రసన్నుడు అనే మాట చెప్పుకోవలసిన సర్వాంతర్యామ కాదు, సర్వప్రసన్నుడు. ఏమంటే ఆయన ఎక్కడ ప్రసన్నం కావాలనుకుంటే అక్కడ ప్రసన్నం అవుతాడన్నమాట. ఎన్ని వచ్చాయి? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా? మంచిది, 5 వచ్చినాయి. 6వ విషయం చెప్తాను. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమస్వరూపి. లవ్ ఈజ్ గాడ్ కాదు, లవ్ ఈజ్ గాడ్ అనుకునే వాళ్ళు మాయదారు మనుషులు ఉంటారు లోకంలో. ఏమంటే లవ్ ఈజ్ గాడ్ కాదు, ప్రేమ ఎప్పుడు దేవుడు కాదు, దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు, అది వాక్య సత్యం. 6. 7వది గాడ్ ఈజ్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక నీతి న్యాయాలు ఉంటాయి, ప్రేమ గలవాడు కనుక కృపా కనికరాలు ఉంటాయి. ఏమండి యాబ్సల్యూట్ యాట్రిబ్యూట్ వేరు, రిలేటివ్ యాట్రిబ్యూట్ కూడా వేరు. మళ్ళీ వీటిని కలిపేకూడదు మనం. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 8 వచ్చాయి. 9 ఏంటంటే దేవుడు మార్పు లేనివాడు, గాడ్ ఈజ్ అన్చేంజింగ్. ఆయన మార్పులే, తన స్వభావంలో ఆయన ఎప్పుడూ మారడు, ఆయన మార్పు లేనివాడు. 9. 10 ఏంటంటే దేవుడు సత్యసంధుడు, గాడ్ ఈజ్ వెరాసిటీ, దేవుడు సత్యసంధత్వం కలిగిన వాడు. ఇది 10 విషయం. ఈ 10 లక్షణాలు తండ్రైన దేవుల్లోని ఉంటాయి, కుమారుడైన దేవుల్లోని ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుల్లో కూడా ఉంటాయి. దేవుడు సార్వభౌముడు, దేవుడు నిత్యుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వప్రసన్నుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మార్పులేనివాడు. తర్వాత ఏంటి? దేవుడు సత్యసంధుడు. అవండి గాడ్ ఈజ్ రైట్యస్. ఏమంటే దేవుడు నీతి గలవాడు. పరిశుద్ధతలోంచి నీతి వస్తుంది, కానీ నీతిగా గల దేవుడుగా ఆయన తాను చాలాసార్లు ఆయన ప్రస్తావించుకున్నారు కనుక 10వ మాట. ఈ 10 డివైన్ యాట్రిబ్యూట్స్, ముగ్గురు వ్యక్తులకు ఇందులో పాలు పంపులు ఉన్నాయి. అందుకని గాడ్ ఈజ్ అది కామన్ డివైన్ నేచర్. దేవుడు అంటే ఒకే దైవిక స్వభావాన్ని దేవుడు అని మనం సంబోధిస్తాం, కానీ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మళ్ళీ ట్రినిటీ సిద్ధాంతం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక మాట్లాడేనది. సరే, త్రిత్వమందున్న ముగ్గురు వ్యక్తుల్లో ఎక్కువగా అపార్థం చేయబడిన వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ పూనింది అని మాట్లాడే వాళ్ళు కనబడతారుగా మనకు సమాజంలో, మన సమాజంలోనే. ఏమండి వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని గురించిన సరైన అవగాహన లేక
వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అనుకుంటాం. వీళ్ళు ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నారంటే ఏవో అపోహలు వినుంటారు. అది పైనుంచి పారిన నీళ్ళు వీళ్ళ దగ్గరది కాదు. ఏమంటే ఇది పైనుంచి వచ్చిన ఒక ప్రవాహం అన్నమాట. అపోహలు విన్నారు, అపార్థంలో ఉన్నారు. అపోహలు ఎందుకు విన్నారంటే అవగాహన చేసుకోకపోతేనే అపోహలు వింటాం. అవగాహన ఎందుకు చేసుకోలేదంటే అర్థం చేసుకోక, ఏమంటే అర్థం చేసుకుంటే అవగాహనకు వచ్చింది కదా, అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదంటే అసలు ఆలోచించక, అంతే. ఆలోచించినోడికి అర్థం కాదు, అర్థం కాని వాడికి అవగాహనకు రాదు, అవగాహన చేసుకున్నాడు అపోహలు వింటాడు, అపోహలు పడ్డవాడు అపార్థం చేసుకుంటాడు. ఏ విషయానికైనా ఇంతే. ఈ రోజున త్రిత్వములో ఉన్న ఈ మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు క్రైస్తవులతో బాగా అపార్థం చేయబడిన వ్యక్తిగా మనకు సమాజంలో కనబడతాడు. లోపలికి వెళ్ళినప్పుడు మన అపార్థాలు ఎవరి అపార్థాలు వాళ్ళకే తెలుస్తాయి. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను. రెండవ సంగతి ఏంటంటే త్రిత్వమునందు బహుగా నిర్లక్ష్యమునకు లోనైన వ్యక్తి. అసలు పెద్ద పట్టించుకొని ఆలోచించకుండానే ఉంటాం. ఏమండి, అతను బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న వ్యక్తిగానే మనకు అనిపిస్తాడు. తండ్రికి ప్రార్థన చేస్తాం, యేసు ప్రభుకు కూడా అప్పుడప్పుడు ప్రార్థనలు చేసేస్తుంటాం. కానీ పెద్ద పరిశుద్ధాత్మక ప్రార్థన మనం చెయ్యం. అంటే చేయమని కాదు సుమా, బైబిల్లో నేర్పించలేదు. కానీ పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే, త్రిత్వములో ఆయన ఒక వ్యక్తే, కానీ ఆయన పెద్ద పట్టించుకున్నట్టు ఉండం. ఆరాధించినప్పుడు కూడా అంతే, ప్రార్థించినప్పుడు కూడా అంతే, అతని పనిని అర్థం చేసుకో విషయం వచ్చేసరికి కూడా అంతే. ఏదో పెంతుకోస్తోలేమో కొంచెం ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నారు, మళ్ళీ సరిగా ఉన్నారు అనుకోకండి. ఆలమాయిదా రోగాలు బోల్డని ఉంటాయి, చెప్పిస్తాను వరుసగా. ఈవేళ నన్ను మీరు బాగా అపార్థం చేసుకోకుండా వెళ్తే నేను ధన్యుణ్ణి. అమ్మ వినండి, మళ్ళీ పెద్ద అపార్థం చేసుకొని పరిశుద్ధాత్మని ఇట్లా చెప్పినాడు. ఆ మధ్య ఎవరో దేవుని ఆత్మ అతని పనులు ఎట్లుంటాయరా బాబు, అది అనుభవించి ప్రార్థించాలా, అనుభవించి ఆరాధించాలని చెప్తే వింటున్నారా, పరిశుద్ధాత్మను దూషించే ఆత్మదోషకులని మా మీద ఎవరో వీడియో చేశారు. తీరా ఎవడరా బాబు చేసింది అంటే ఏమనుకోకండి, మీ ప్రాంతమే. అసలు ఎవడరా బాబు చేసింది అనుకుంటే నేనే పెద్ద పట్టించుకోలేదు. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదనిపించింది నాకు. కానీ కొంతమంది పట్టించుకున్నారు. హైదరాబాద్లో ఒక బ్రదర్ గారు పట్టించుకొని, అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి అవగాహన లేనోడివి, నీకేమో ఆ పెట్టుకోస్టల్ పాత నీరు ఏదో నెత్తి మీద పారుతుంటే ఇలా మాట్లాడేవరా బాబా అని ఆయన మాత్రం వదలలేదు. నేను అన్నాను, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం పెద్ద అవసరం ఏముంది, పోని అవమానపరిస్తే పెద్ద అవమానం అయిపోతే పెద్ద నష్టమేముంది అని కొంచెం నేను ఇట్లా దులిపేశాను. కానీ కొంతమంది బాగా పట్టించుకున్నారు. ఆ వీడియో అంతా చూసి పట్టించుకోవాలని ఎవరంటే అక్కడ జాక్పోనన్ గారు, అక్కడ నేను వదిలేశాను. ఆయనకి తెలుగు రాక ఆయన వదిలేశాడు, నాకు తెలుగు వచ్చి నేను వదిలేశాను. ఆ వీడియోలో మాట్లాడి తెలుగు ఆయన తెలియదుగా, ఆయన తెలుగు రానివాడు కనుక ఆయన వదిలేశారు. తెలుగు వచ్చినా కానీ ఇక ఏమనుకోకండి ఇలాగన్నానని పీత మీద రాయేస్తే అది మన మీదగా తుల్లుద్దు అనుకుంటాను నేను. అసలు అవతల వ్యక్తికి డివినిటీ కూర్చున్నటువంటి రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా సరదాగా మాట్లాడుకో, అన్నా మీరు ఇట్లా అన్నారు, ఇది తప్పని నేరుగొచ్చి మాట్లాడతాడు, లేదా ఫోన్ చేసైనా మాట్లాడతాడు. కానీ ఏదో మేము హీరోలు ఈ సేవకులు బజార్కి ఇచ్చామని అంత పొంగిపోతుంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పిరిచువాలిటీ ఏంటో అప్పుడే అర్థమైపోయింది. ఇక అలాంటి వాళ్ళతో మనకి ఎందుకు వచ్చిన వాళ్ళని వదిలేశాను. అమ్మ నేనేం ఆత్మదోషకుండా కాదు, ముందు మీ బ్రెయిన్లో తీసేసేయండి ఈ విషయాలు. నేనేమి ఆత్మదోషకుండా కాదు, పరిశుద్ధాత్మ లేడు అనేవాడు కాదు. నేను రక్షించబడ్డానంటేనే దేవుని ఆత్మకార్యం. నేను రాగానే అన్నయ్య అదే చెప్పారు విజయ్ కుమార్ అన్న, నువ్వు రక్షించబడ్డావంటే ఆత్మకార్యం జరగకపోతే నువ్వు రక్షించబడే ప్రక్రియ నడవదు కదా. అది లేఖనం చెప్తుంది, అది మన అనుభవం అయింది. పరిశుద్ధాత్మ లేడని ఎందుకు అంటామండి, పరిశుద్ధాత్మను ఎందుకు దూషిస్తామండి? అసలు పరిశుద్ధాత్మను దూషించడం అంటే కూడా వాళ్ళకి అర్థం కాలేదని అనిపించింది ఆ వీడియో విన్నప్పుడు. సరే వాళ్ళ సంగతి వదిలేసేయండి. నేను మేము చెప్పగోరే విషయం ఏంటంటే త్రిత్వమందు బహుగా నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుని మనం చూడాల్సి వస్తున్నది. మూడో సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మను బట్టి సంఘం విభజనకు లోనయ్యింది. పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు ఆలోచించినప్పుడే సంఘం ముక్కలయ్యింది. అలా ముక్కలవ్వడానికి కానీ బ్రాకెట్లో రాసాను చూడండి, అవగాహన రాహిత్యం. అవగాహన రాహిత్యంతో ముక్కలయ్యామే తప్ప అవగాహన చేసుకుంటే సిద్ధాంతం ఎప్పుడు మనుషులను విడగొట్టదు. వింటున్నారా? డాక్ట్రిన్ యునైట్స్.
ఏమండి అసలైన ఫండమెంటల్ డాక్ట్రిన్, మౌలిక సిద్ధాంతం ఎప్పుడు మనల్ని కలిపే ఉంచుద్దు కానీ మనల్ని మొక్కలు చేయదు. ఇలా ఆ సిద్ధాంతం బట్టి మొక్కలయ్యామంటే మొక్కలైన వారు ఎవరిలోనో అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే మొక్కలయ్యారు అని అనుకోవలసి ఉంటుంది. సో అపార్థం చేయబడిన ఈ వ్యక్తి, నిర్లక్ష్యానికి గురైన ఈ వ్యక్తి అనేకుల చేత ఏమండి అవగాహన కలిగిన కారణం చేత సంఘ విభజన కూడా కారణం. ఆయనే వచ్చి సంఘాన్ని ప్రియులారా లోపల నుండి పనిచేయడానికి వచ్చిన వ్యక్తి, ఆయన బట్టే సంఘం మొక్కలవడం ఏంటో నాకు అర్థం కాదండి. లోపాలు మన దగ్గర పెట్టి ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 1 వచనంలో ఏముంటుంది? ఎఫెసీ 4 వాటిలో కాబట్టి సమాధానమైన బంధము చేత చెప్పండి ఏంటో? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మదేవుడు ఐక్యం కలిగించడానికే వచ్చాడు. మరి ఆయన బట్టే మేము మొక్కలయ్యామంటే తప్పు ఆయన వైపు లేదు, ఆయన విషయమై గ్రహింపు లేని మన దగ్గరే నేరం ఉంది అనే విషయం దేవుని దాసులంగా మనం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాంటి ఏమండి విషయానికి మనం వస్తే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అన్న దగ్గరికి ఆలోచించినప్పుడు 14, 15, 16 వచనాలు యేసు ప్రభువారు మరణించక ముందు చెప్పిన మరణ వాంగ్మూలం అనుకోండి. ఎవరైనా చనిపోకముందు చెప్పే మాటలకు ఎంత విలువనిస్తామండి? చనిపోక మునుపు ఎవరైనా మాట్లాడితే దాన్ని జ్యుడిషియల్ ఏమండి విధానంలో దాన్ని మరణ వాంగ్మూలం అని పేరు పెట్టి దానికే ఏమండి కోర్టు చాలా విలువిస్తుంది. నిజమే, మరణించక మునుపు ఎవరైనా పలికిన మాటలకు భలే గౌరవం ఇస్తాం. అంతెందుకండి, మన దగ్గర ఎవరో చావబోతున్నారు, చచ్చిపోయే ముందు కబురు పెట్టి పిలుస్తారు బంధువులందరినీ కూడా. ఆ బంధువులు వచ్చేపాటికే ఏమండి ఈవిడ గారు చచ్చిపోయింది అనుకోండి. ఇప్పుడు కూతుర్లు వచ్చారు. కూతుర్లు వచ్చాక చచ్చిపోయిన అమ్మని చూసి వీళ్ళు ఏడుస్తున్న ఏడుపు శోకరాగాలు ఏమనబడుతుందో ఎప్పుడైనా గమనించారా? అమ్మా ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. మంచి కూతురు అయితే అమ్మ చివరి మాటలు వినలేకపోయానని బాధ. అందరి కూతుర్లు మంచి కూతుర్లు ఉండరు కదా, కొంతమంది పాడు కూతుర్లు ఉంటారు. నా ముందు కూడా కొమ్మ తీసి కూర్చోలేదు కదా ఈ పాడు కూతుర్లు కూడా ఇలాగ ఏడుస్తారు. అమ్మా ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయామని. ఏం చెప్పాలి తల్లి నీకంటే? ముక్కులోని ఎక్కడ పెట్టిందో, చెవిలో ఎక్కడ పెట్టిందో, చేతుల్లోని ఎక్కడ పెట్టిందో ఒక ముక్కైనా చెప్పకుండా చచ్చింది ముసలి పీనుగు. కానీ సమాజానికి భయపడి మాత్రం ఆ మాట బయటికి అక్కలేక అమ్మా ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయామని శోకరాగాలు తీస్తారు. అంటే మంచి కూతురికి అమ్మ చివరి మాటలు కావాలి. వింటున్నారా లేదా? ఎక్కడ ఉన్న పాడు కూతుర్లకి అమ్మ చివరి మాటలు కావాలి. నాకు భలే ఆశ్చర్యం, బైబిల్ దేవుడు కూడా చివరి మాటలకు ఎంత గౌరవం ఇచ్చాడో చెప్పలేమండి. ఆదికాండం 49 అధ్యాయం చదవండి, ఊరికే రాసుకోండి, తర్వాత చదువుకుందరు కానీ. ఆదికాండం 49 అధ్యాయం యాకోబు చనిపోకముందు పలికిన చివరి మాటలు. యాకోబు చనిపోకముందు పలికిన చివరి మాటలు. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం మోషే చనిపోక మునుపు చెప్పిన చివరి మాటలు. అవి కూడా దేవుడు బలి అద్భుతంగా చాలా చక్కగా గ్రంథస్థం చేశాడు. ఎందుకంటే చివరి మాటలకు అంత గౌరవం ఉంది గనక. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం ఇది దావీదు చనిపోకముందు చెప్పిన చివరి మాటలు. పాటగా చెప్పాడు ఆయన, మధురగాయకుడు కాబట్టి ఆయన చివరి మాటలు పాటగా పాడాడు అన్నమాట. అటు తర్వాత ప్రియమిత్రులారా గమనించండి, యెహోషువ గ్రంథం 23, 24 అధ్యాయాలు యెహోషువ పలికిన చివరి మాటలు అవి. అంతెందుకండి, యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానిద్దామని కూడుకుంటాంగా, ఈ గుడ్ ఫ్రైడేలో కూడుకుంటారుగా కొంతమంది. అవి యేసు ప్రభు పలికిన చివరి, ఆ ఒక్క మాటలే పలకలేదు. ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసు పలికిన చివరి మాటలు ఉన్నాయి. యేసు పలికిన చివరి మాటలు ఉన్నాయి. పౌలు పలికిన చివరి మాటలు కూడా చూస్తాం. మంచి పోరాటం పోరాడితేని, నా పరుగు నేను కడముట్టించుతని, నా విశ్వాసమును కాపాడుకుంటేని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. నా కొరకే కాదు, నాలాగే ఆయన రాకడ కొరకు అపేక్షించే వారందరి కొరకు ఆ కిరీటం ఉంచబడి ఉంటుందని పౌలు కూడా చివరి మాటలు చెప్పాడు. లాస్ట్ వర్డ్స్, ఫేర్వెల్ వర్డ్స్, అంతిమ మాటలు, వేడ్కోల మాటలు. దానికి బైబిల్ చాలా గౌరవం ఇచ్చిందన్నమాట. ఇప్పుడు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో యేసు ప్రభువును పలికిన చివరి మాటల్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన ఉంది. 4 కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తామన్నమాట. నేను విపులంగా చూపిస్తాను రండి. మొట్టమొదట 14 అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదివితే
ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు, అలాగనే పరిశుద్ధులైన సెయింట్స్తో ఉన్న కనెక్షన్ అక్కడ రాయబడింది. వీరంటే కంఫర్టర్ అండ్ సెయింట్స్, ఆదరణకర్త మరియు పరిశుద్ధులు, వీరిద్దరికి వచ్చినటువంటి మాటలు మనం అక్కడ చదువుతాం. మీ కొరకే చదువుతాను చూడండి. యోహాను సువార్త 14:15 నుంచి ఇలా ఉంది. ప్రియులారా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందలేదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును. మిమ్మల్ని అనాథలుగా నేను విడువను, మీ యొద్దకు నేను వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఈ మాటలన్నీ ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకు సంబంధించిన కొన్ని మాటలు ఈ వచనాల్లో ప్రభువు చెప్పారు. కనుక రెండో విషయం చెప్తాను వినండి. రెండో విషయం ఏంటంటే అదే 14:25-26 వచనాలు మళ్ళీ చదివితే కంఫర్టర్ అండ్ స్క్రిప్చర్స్, పరిశుద్ధాత్ముడు మరియు లేఖనాలు గూర్చిన మాటలు చూస్తాం. చూడండి, 25-26 వచనాలు చదువుతాను. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చెయ్యను. కంఫర్టర్ అండ్ స్క్రిప్చర్స్, లేఖనములతో ఆయన పని, లేఖనముల ద్వారా ఆయన పని ఉంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధులతో ఆయన పని ఉంది, లేఖనాలతో ఆయన పని ఉంది అని యేసు ప్రభువు వారు మరణించక మునిపే తన శిష్యులకు చెప్పిన చివరి మాటలో ఈ ప్రస్తావన ఉంది. మూడో సంగతి చెప్పనివ్వండి. మూడో సంగతి ఏంటనంటే 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 25-26 వచనాల దగ్గరికి వచ్చి చూస్తే ఏమంటే కంఫర్టర్ అండ్ సేవియర్, ఏమంటే ఆదరణకర్త మరియు రక్షకుడు. చదువుతాను, ఒక 25వ వచనం చూడండి, 26 చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి ఏమి చేయను, రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, సాక్ష్యం ఇచ్చును. రక్షకుని గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తాడు. నాతో ఉన్నారా? పరిశుద్ధులతో ఆయన పని ఉంది, లేఖనాలతో ఆయన పని ఉంది, అలాగనే రక్షకుని కొరకు ఆయన పని ఉంది. ఈ లోకానికి వచ్చే పరిశుద్ధాత్ముడు ఈ మిషన్, ఈ వర్క్ మీద ఆయన ఈ లోకానికి తండ్రి చేత పంపబడిన వాడు. ఏమంటే ఆయన వచ్చి చేసే పనిని మనం అనుభవించకపోతే, ఏమనుకోకపోతే చెప్పనా, మనం ఆధ్యాత్మిక బికారులం అన్నమాట, స్పిరిచువల్ పాపర్స్. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఆధ్యాత్మిక భిక్షగాళ్ళు ఎక్కువైనారు. ఆయన వచ్చి ఎన్ని రకాల సేవలు చేసి మనం ఎంత బాగు చేయడానికి ఆయన వచ్చినా ఈ విషయాలు అర్థం చేసుకోకుండానే మనం మిగిలితే, వింటున్నారా మీరంతా, మన ఆత్మ సంబంధులను బికారులం అవుతున్నామని తెలుసుకోవాలన్నమాట. 4వ చెప్తాను చూడండి. ఏమన్నా 16:7-11 వచనాలు చదివితే కంఫర్టర్ అండ్ సిన్నర్స్, ఆయన పాపుల వరకు వచ్చి ఆయన పరిచర్యలు చేస్తాడు. ఆయన సిన్నర్స్కి మినిస్ట్రీ చేస్తాడు, సెయింట్స్కి మినిస్ట్రీ చేస్తాడు. స్క్రిప్చర్ పట్టుకొని పరిచర్య చేస్తాడు, సేవియర్ కొరకు పనిచేస్తాడు. ఈ 4 ఎస్లు మీరు జ్ఞాపకం పెట్టుకుంటే, 4 సీలు గుర్తుపెట్టుకుంటే ఆ ఆదరణకర్త ఎవరెవరితో సంబంధం ఉండి ఎలా పరిచర్యలు చేస్తాడో భలే స్పష్టంగా ఈ 14, 15, 16 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ వెలుగులో పరిశుద్ధాత్మ ఎవరు అనేది మనకు కొంచెమైనా అర్థం చేసుకుని ప్రియులారు అనుభవించడానికి, తదనంతరం ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఆయన అర్థం చేసుకోవడం కొరకు మొట్టమొదటి మాట ఏమంటే ద పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వం. వ్యక్తిగా వ్యక్తిత్వం ఉంటుంది, ఇంజన్గా వ్యక్తిత్వం ఉండదు, మిషన్గా వ్యక్తిత్వం ఉండదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యక్తిగా మనం చూడాలి, వ్యక్తిగానే ఆయన బయలుపరుచుకున్నాడు. కానీ ఒక వస్తువుగా చూసి అది ఇది అని చెప్పి ఆయన గురించి మాట్లాడడం ఇది సబబు కాదు. ఆయన పర్సనాలిటీ తెలియని వారే అది ఇది అని మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది. ప్రియులారా, ఈ భాష మనం కొంచెం మార్చుకుంటేనే మంచిదేమో. ఎందుకంటే ఆయన వ్యక్తి, ఆయన అనే మాట స్పష్టంగా ఉంది, అది వరుసగా చూపిస్తాను. కనుక పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం తెలుసుకునేందుకు మొట్టమొదటి తెలుసుకోవలసిన విషయం, వ్యక్తిత్వాన్ని ప్రకటించే వ్యక్తిగత సర్వనామాలు ఆయనకున్నాయి. వ్యక్తిత్వాన్ని ప్రకటించే వ్యక్తిగత సర్వనామాలు ఆయనకున్నాయి. ఆయన, వింటున్నారా, అతడు అనే సర్వనామాలు మనం చూస్తాం. ఉదాహరణకు యోహాను సువార్త 14 అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే ఇలా రాసి ఉంది,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము చెప్పండి ఎవరిని ఎరగదు, ఆయన దానిన ఆయనను చూడదు, తర్వాత ఆయనను ఎరుగదు, తర్వాత ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీలో ఉండును. ఎన్నిసార్లు ఉందండి ఆయన 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 అని? అది ఇన్ లేదు, ఆయన ఆయన ఆయన. ఇంకొక రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి మీరు 15 వచనాల వరకు చదివితే 13 సార్లు వ్యక్తిగత సర్వనామం ఉపయోగించే సువార్తకుడైన యోహాను ఆయన గురించి రాశాడు. వింటున్నారా ఈ మాట? తర్వాత ఆ పోర్షన్లో వ్యక్తిగత సర్వనామాలు, పర్సనల్ ప్రొనౌన్స్ ఏమైతే ఇవ్వబడ్డాయో ఆ ప్రొనౌన్స్ అన్నీ కూడా రౌండప్ చేసుకుంటే మీకు లెక్క దొరకపోతుందన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆయన వ్యక్తి అని, ఆయన వ్యక్తిత్వం గల వ్యక్తి అని ప్రియులారా ఈ సర్వనామాలను బట్టి కొంచెం మనం తెలుసుకోవాలి. మొదటి మాట. రెండవ మాట ఏంటనంటే వ్యక్తిత్వాన్ని నిరూపించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇది వ్యక్తులకే ఉంటుంది. అలాంటి అంశాలు ఆయన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటనంటే ఇంటెలిజెన్స్, మేధస్సు. అతనికి తెలివితేటలు ఉన్నాయి, మేధస్సు ఉంది, అంటే ఆలోచించే సామర్థ్యం అతనికి ఉంది. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఏమంటే ఫస్ట్ చర్చ్ కౌన్సిల్ మీటింగ్ అప్పుడే జరిగింది. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ఆయన అధ్యక్షతన ఏమండి ఎర్లీ చర్చ్లోనే మొట్టమొదటి ఆది అపోస్తలుల కాలంలో జరిగిన మొట్టమొదటి సంఘ సభ. ఆ సంఘ సభలో డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ విషయం మీతో చెప్పాలి నేను. ఏమంటే సంఘ సభలో ఏమంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాదించుకోలేదు, వాళ్ళు చర్చించారు. వాదించుకోవడం వేరు, చర్చించుకోవడం వేరు. ఈ రోజున ఏదైనా విషయం మీద ఏమంటే మనం అర్థం చేసుకోవాలంటే వాదించుకునే మనస్తత్వాలు వచ్చేయండి మన వాళ్ళకు. యూట్యూబుల్లో కొంతమంది, టీవీల్లో కొంతమంది డిబేట్లు అంటున్నారు. నేనంటా అసలు డిబేట్ అనే మాట కాదు, అర్థమే లేదు. వాదించుకుంటే అది డిబేట్ ఎట్లా అవుతుంది? ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ డిబేట్. ఏమంటే వాదన అనేది చర్చించుకోవడం అవ్వదు. ఏమండి ఇప్పుడు నాది రైటు అని ఈయన వాదిస్తే, మాది రైట్ అని వాదిస్తే చర్చేది? చూసేవాళ్ళ మాకు ఏది నమ్మాలి అర్థం కాక మేము తలకాయ పట్టుకొని మేము ఏమంటే బుర్ర వేడెక్కించుకొని ఆ టీవీ ముందు నుంచి లేవాల్సి వస్తుంది. ఒక విషయం మీతో చెప్పిన, బైబిల్ దేవుడు కూడా వాదించేవాడు కాదు, కానీ చర్చించేవాడు. మీరు బాగా చదవండి. ఏమంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? రండి మీతో వాదిస్తాను అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? రండి మనము మన వాదము తీర్చుకుందాం. కమ్ లెట్ us రీజన్ టుగెదర్, కమ్ లెట్ us రీజన్ టుగెదర్. నేనెందుకు దేవుడినో చెప్తాను, మీరెందుకు నమ్మరో మీరు చెప్పండి. నేను ఎలాగ దేవుడినో నేను చెప్తాను, మీరెందుకు నమ్మరో మీరు చెప్తారు. కానీ కమ్ లెట్ us రీజన్ టుగెదర్, కలిసి చర్చించుకుందాం. రండి, వాదం పెట్టుకొని మిగిలిపోవద్దు, రండి వాదాలు తీర్చేసుకుందాం, చర్చించుకుందామనండి అని పిలుస్తున్నాడు. బైబిల్ యొక్క దేవుని యొక్క వరల్డ్ వ్యూ ఏంటనంటే పిలిచి చర్చించి విషయం నేర్పించేటువంటి మనస్తత్వం గల దేవుడు ఈరోజు మనం నమ్మిన దేవుడు. సరే, మొత్తానికి వాళ్ళంతా విషయమంతా చర్చించాక సంఘ పెద్దలంతా ఏమన్నారంటే, మేము ఈ పెద్దలను నియమించి ఈ పౌలు బర్నబాలతో పాటు మేము ఏమంటే ఒక ఉత్తరం రాసి పంపించాలని, సమస్యలో ఉన్న సంఘానికి ఉత్తరం రాసి పంపించాలని మాకును పరిశుద్ధాత్మకు తోచింది అన్నారు. అంటే పరిశుద్ధాత్మను తోచిందంటే అర్థమేమిటి? పరిశుద్ధాత్మనికి మేధస్సు ఉందన్నమాట, ఆయనకు ఆలోచించే సామర్థ్యం ఉందన్నమాట, ఆయన ఆలోచనలు మీరు తెలుసుకున్నారన్నమాట. చదువుతున్నాను చూడండి ఈ మాట, మీ కొరకై ఈ విషయాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. 15వ అధ్యాయంలో 38వ వచనం వరకు పోనక్కర్లా, ముందే మీరు చదువుతారు. నేను ఆ విషయాన్ని మీకు ఏమండి చూపిస్తాను, దయచేసి చూడాలని కోరుతా ఉన్నాను. చూడండి ఏమని రాసిందో మీ కొరకై చదువుతున్న 23వ వచనం పైన కూడా 22. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతో బర్నబాతో అంత్యోక పంపుట యుక్తమని అపోస్తలుగా పెద్దలకును సంఘమంతటికి ఏమైందట? తోచిందట. ఏమంటే అలా తోస్తే ఆ తోచినటువంటి అభిప్రాయాన్ని అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపగా వారు గుర్తించారు.
చదువుతున్నాను చూడండి. ఇప్పుడు 38వ వచనంలో, అయితే పౌలు పంఫూలియా లో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తమని తలంచిన, అది వెనకాల జరిగిన పని. గొంతు పిసిగా చంపిన దాన్ని జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును చెప్పండి మాకును తోచెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించే సామర్థ్యం కలిగిన వాడు. అతని మేధస్సు ఉంది. ఆయన ఏమి ఒక ఇంజిన్ లాంటి వాడు కాదు. ఆయన కేవలం శక్తి కాదు, ఆయన వ్యక్తి అనే విషయం. ఆ వ్యక్తిలో శక్తి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆయన వ్యక్తి అనే విషయం అర్థం అవడం కొరకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఆయన వ్యక్తి కాబట్టే 1 కొరింథీ 2:10 ఆయన మేధస్సు ఉంది, ఆలోచించే సామర్థ్యం ఉంది కనుకనే పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏమైతే ఉంచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. మేధస్సు ఉన్నవాడు కనుకనే ఆయన ఆలోచించే సామర్థ్యం గలవాడు, ఆయన వ్యక్తి అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండో సంగతి చెప్పనివ్వండి. రెండో సంగతి ఏంటనంటే, ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, ఆయన ఫీల్ అవుతాడు. ఆయనకు అనుభూతులు ఉన్నాయి అంటే వినండి ప్రియులారా, కొంత ఫీలింగ్స్ కలిగి ఉండే సామర్థ్యం, అనుభూతి గల సామర్థ్యం ఆయనకుంది. ఏమంటే ఎఫెసీ 4:35 దగ్గర మనం చదువుతాము. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఆత్మను దుఃఖపరచకండి అన్నాడు. దుఃఖపడ్డం అది ఒక ఫీలింగ్ ఆయనకుంది. అలాగనే రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటే పరిశుద్ధాత్ముడు ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ వలన ఏమంటే ఆ ఆత్మ యొక్క ప్రేమ చేత అని పౌలు మాట్లాడడం మనం చూస్తాం. అతను ప్రేమించే ఫీలింగ్ ఉంది, దుఃఖపడే ఫీలింగ్ ఉంది. కనుక వినండి, ఆయన ఒక వ్యక్తి అనే విషయం, అది కూడా ఒక దైవిక వ్యక్తి అనే విషయం మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మూడో సంగతి ఏమిటి అంటే వినండి ప్రియమిత్రులారా, మూడో సంగతి ఆయనకంటూ వినండి ఒక చిత్తం, ఒక సంకల్పం ఉన్నవాడు. ఆయనకంటూ ఒక విల్ అంటామే, సంకల్పం, చిత్తం కలిగినటువంటి వాడు ఆయన. ఆయనకు ఎన్నుకునే సామర్థ్యం ఆయనకుంది. ఉదాహరణకు వినండి ప్రియులారా, పరిశుద్ధాత్ముడు సంఘములున్న వ్యక్తులకు వరములు అనుగ్రహిస్తాడు. తన ఇష్టము చొప్పున వరములు అనుగ్రహిస్తున్నాడు అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఇష్టము చొప్పున చేసేవాడనంటే పరిశుద్ధాత్ముడు సార్వభౌముడు అని అర్థం. తన ఇష్టము చొప్పున ఆయన కార్యాలు చేసుకునే వ్యక్తిని వినండి ప్రియులారా, ఆయన సార్వభౌముడు అని అంటాం. బైబిల్ దేవుడు సార్వభౌముడు, తండ్రి అయిన దేవుడు సార్వభౌముడే, కుమారుడైన యేసు సార్వభౌముడే, పరిశుద్ధాత్ముడు సార్వభౌముడే. తండ్రి సార్వభౌముడు. అంతమంది అన్ని దేశాల ప్రజలుండగా అబ్రాహామును ఒక్కడిని ఎంచుకొని ఆయన ద్వారా వచ్చే జనాంగాన్ని ఇశ్రాయేలీలని పేరు పెట్టి అదొక చూజన్ రేస్గా ఎందుకు ఉంచాడు? ఆయన ఇష్టం. అంతమంది మనుషులు యేసు ప్రభుని వెంబడిస్తుంటేను మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం ఆయన తనకి ఇష్టమైన వారిని పిలిచి వారు తనతో ఉండుటకును తరువాత సువార్తను ప్రకటించుటకును వారిని నియమించుకున్నాడనంటే ఆయన సార్వభౌముడు, ఆయన ఇష్టం. ఇంతమంది ఉంటే పిలవలేదంటండి, నియమించుకోలేదంటండి, ఆయన ఇష్టం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘంలో చాలామంది ఉంటారు, అందరికీ అన్ని వరాలు ఇవ్వకుండా ఆయన ఇష్టము చొప్పున వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఎవరికి ఏ వరం ఇవ్వాలో కృపావరం ఇచ్చి పోతున్నాడు. ఆయన ఇచ్చి పని చేయించుకుంటున్నాడు. అందుకే ఆయనకి ఏముందన్నమాట, చిత్తం ఉంది, ఆయన ఒక సంకల్పం కలిగిన వాడు. ఆ కారణం చేతనే వినండి ప్రియమైన 1 కొరింథీ పత్రిక 12:11 ఆయన ఇష్టము చొప్పున వరములను అనుగ్రహించేవాడు. అనగా పరిశుద్ధాత్ముడు సావరిన్, ఆయన వ్యక్తి, ఆయన సార్వభౌముడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని నిరూపించే అంశాలు. మీరు నాతో ఉన్నారా? ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించే అంశాలు. వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని చెప్పడానికి వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి, అది చూసాము. తర్వాత ఆయన వ్యక్తిత్వం గల వ్యక్తి అని చెప్పడానికి ఏమండి సరిపడా అంశాలు ఏమైతే లేఖనాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని చెప్తున్నాము. అతని వ్యక్తిత్వాన్ని నిరూపించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ 3 చూసాం. తర్వాత చెప్తాను రండి ప్రియులారా. తర్వాత సంగతి ఏంటనంటే రెండవది పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం. మొదటిదేమో పర్సనాలిటీ, రెండవదేమో డివినిటీ.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వం. రండి దీని గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను. అతను వేరు పనులు అతడు దేవుడిని రుజువు చేస్తాయి. ఎట్లనో చెప్తాను చూడండి. అతను జరిగించే వేరు పనులు ఆయన దేవుడు అని రుజువు చేస్తాయి. ఈరోజు దేవుని పిల్లలంగా వినండి ప్రియులారా, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. నేచురల్ క్రియేషన్, మన కనబడుతున్న ఈ సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర పని ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనే చూస్తాము. దీనిని యోబు కూడా, యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఊపిరితోనే ఇదంతా జరిగింది అని యోబు 36:13లో చూస్తాం. అంటే ఏమండి, క్రియేషన్లో ఆయన పని, ఆయన పాత్ర ఉంది. ఎవడు సృష్టించగలిగిన వాడు దేవుడే. ఎవడు పరిశుద్ధాత్ముడు దేవునిగా ఆయన సృష్టి పనిలో ఉన్నాడు. మొదటి విషయం. రెండో విషయం చెప్తాను వినండి. రెండో విషయం ప్రియులారా వినండి, మరొకటి ఉంది ఆయన దగ్గర. అదేంటనంటే వినండి ప్రియమైన స్నేహితులారా, రెండవ సంగతి ఏంటనంటే ఆయన కొత్త సృష్టిని సృష్టించాడు. క్రియేషన్ పాత సృష్టి, యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడిన వాడు నూతన సృష్టి. 2 కొరింథీ పత్రిక 5:17లో ఏం చదువుతాం? కాగా ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నవాడు ఆ నూతన సృష్టి, ఆ పాతవి గతించెను, అన్నీ కొత్తవైపోయినాయట. సరే, ఇది నూతన సృష్టి. ఇక్కడ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే 2 కొరింథీ 5:17 వచనం ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో మనకు? పర్లేదు చెప్పండి ఏమనుకో. న్యూ ఇయర్ జ్ఞాపకం వస్తుంది. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అన్నా, ఈ ఆంధ్ర క్రైస్తవులంట సుడొక దగ్గర అయితే సొరకొక దగ్గర వేస్తారంట, దెబ్బొక దగ్గర అయితే మందొక దగ్గర పోస్తారంట. మీరు ఆ వచనం ఎందుకు రాయబడిందో ఆ కాంటెక్స్ట్లో వచనం అర్థం చేసుకోవడం, అది న్యూ ఇయర్కి సూట్ అయిందండి, వాడేసుకుందాం అంతే. ఏమండి, అది న్యూ ఇయర్ కొరకైన వచనం కాదది. దేవుడు ఎందుకు నన్ను సేవలో ఉంచాడు, నేను ఎందుకు సేవలో ఉన్నానంటే దేవుని ఆత్మ చేత నేను నూతన సృష్టిగా చేయబడిన కారణం చేత ఈ న్యూ క్రియేషన్లో నా న్యూ హెడ్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు నా యొక్క ఆలోచనలు వేరు, ఇప్పుడు నా ఆలోచనలు వేరు. న్యూ హెడ్తో పాటు న్యూ హార్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇదివరకు నా ఆశలు వేరు, ఇప్పుడు నా హృదయ ఆశలు కూడా వేరు. యేసునందు ఇప్పుడు నా న్యూ హ్యాండ్స్ వచ్చినాయి. ఇదివరకు నా ఆచరణ వేరు, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఈ చేతులను ఉపయోగించినాను. ఇప్పుడేమో జీవించే నేను, నాతో మా వాళ్ళంతా కూడా ఏమన్నా మా కొరకు మృతి నుండి తిరిగి లేచిన వాని కొరగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాము. అలా బ్రతకడానికి మమ్మల్ని దేవుడు నూతన సృష్టిగా చేశాడు. అది కాంటెక్స్ట్. దేవుని భయము ప్రేరేపించగా సేవ చేస్తున్నామంటాడు 5:10లో, 2 కొరింథీ 5:10లో. దేవుని ప్రేమ ప్రేరేపించగా మేము సేవలో ఉన్నాం 2 కొరింథీ 5:14లో. ఇప్పుడు 2 కొరింథీ 5:17లో దేవుడు కొత్త సృష్టిగా చేసిన కారణం చేత ఈ సేవలో ఉన్నామన్నాడు. సో పరిశుద్ధాత్మ కోణానికి వచ్చేసరికి మనం ఆలోచించవలసి, పరిశుద్ధాత్ముడు మనలను న్యూ క్రియేషన్గా మార్చాడు, నూతన సృష్టిగా మనల్ని తయారు చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో నికోదేముతో యేసు ప్రభు చెప్పింది కూడా అది. పాత సృష్టి, దాంట్లో పరిశుద్ధాత్మ దేవుని పని ఉంది. సృష్టికర్తగా ఉన్నాడు గనక దేవుడే. మనల్ని నూతన సృష్టిగా మార్చాడు గనక మన నూతన సృష్టిగా మార్చేటువంటి పనిలో ఆయన ప్రమేయం ఉంది గనక ఆయన దేవుడే. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి వినండి, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. మా మాట లేకుండా అడుగుతాను, మీరు కూడా వేషధారణ లేకుండా జవాబు చెప్పండి. ఈవిడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురులో మీకు ఎవరంటే గౌరవం ఎక్కువ చెప్పండి. అవును, యేసుప్రభు అంటే మీ కొరకు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఏమండి ఆయన రక్షణ తెచ్చిపెట్టి యేసయ్య అంటేనే ప్రేమ గౌరవం ఎక్కువ. మరి ఆ యేసుప్రభుని పంపింది ఎవరు? మరి ఆయనంటే గౌరవం ప్రేమ ఉండొద్దా? ఎవరైనా మిషనరీగా పంపబడాలంటే ఇంతేనండి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఒక సంగమ ద్వారా పంపబడ, గాలికి వెళ్ళిపోకూడదు. కొంతమంది గాలి సేవకులు ఉంటారు. మిమ్మల్ని అన్నా అనుకోండి, దండ పెడతాను బాబు, మిమ్మల్ని అనడం లేదుగా, గాలి సేవకులు ఉంటారు కొంతమంది. వీళ్ళు ఒక లోకల్ చర్చిలో ఉండి దేవుని యొక్క సేవకుడు, పెద్దలు వారికి దేవుడిచ్చిన నడిపింపుతో సేవకు నేను పంపబడాలనుకోరు. ఏమండి అన్న సేవకు వెళ్తానంటే ప్రార్థన చేద్దాం తమ్ముడు ఆగు అంటే ఒక వారం ఆగుతాడు.
ఈ వారం అంతా కనిపెడుతుంటాడు, ఏ వరం ఉంది తమ్ముడికి, ఎలాంటి మనుషుల మధ్యలోకి వెళ్తే వాడబడతాడు, ఇతని వల్ల దేవుని పని ఏమైనా జరుగుద్దా, అసలు ప్రసంగాలు చేయడమే వచ్చా లేకపోతే ప్రవర్తన సరైనదేనా. కొంతమంది ప్రీచింగ్ బాగా వస్తుంది, క్యారెక్టర్ బిల్డ్ అవ్వదు. సంఘాలలో తయారవుతున్న మనుషులను చూస్తున్నప్పుడు వీళ్ళకి ప్రీచింగ్ వచ్చేస్తుంది, క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వదు. అలాంటి వాళ్ళు ప్రీచింగ్ చేయడానికి పోతే సంఘాన్ని వీళ్ళు వింటున్నారా ఏమండి కాల్చిపడేస్తారన్నమాట. తాను చెడ్డకోతి వనవల్లా చిరిపినట్టు ఎవడి క్యారెక్టర్ లేనోడు ప్రీచింగ్ చేయడం వస్తే వాడు సంఘాల్లోనికి వెళ్తే కాల్చేస్తాడు సంఘాల్ని వాడు. అందుకని సేవకుడు వెళ్తానంటున్నావు తమ్ముడా, మంచిదే, ప్రార్థన చేస్తానులే, ఆగు అంటే ఒక వారం ఆగాడు. అన్న ఏమంటారంటే ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు, ప్రభు నడిపింపివ్వాలి, ఆగు అంటే రెండో వారం ఆగుతాడు. రెండో వారం అయ్యాక వెళ్ళాడు. అన్న ఏమంటారంటే అంటాడు, తమ్ముడా నాకెందుకో గైడెన్స్ లేదు, ప్రార్థన చేసి కొంచెం వెయిట్ చేయరాదనంటే, మీరు కాకపోతే ఇంకోటి పంపుతాడన్నా నన్ను, మీరే ఉన్నారా, ఇన్ని సంవత్సరాలు మీతో ఉంటే నన్ను సేవకు పంపరా, మీకో నమస్కారం, మీ చర్చకో నమస్కారం, నేను పోతానని పోతాడు. వీడి పేరేంటో తెలుసా, గాలి సేవకుడు. ఈ గాలి సేవకులకు లెక్కడిగేవాడెవడుంటాడు, ఈ రోజున గాలి సేవకులకు లెక్కడిగినోడెవడుంటాడు. వీళ్ళు ఉంచుకోరు కూడా. ఒరే తమ్ముడా, ఇది క్యారెక్టర్ కాదు బాబు, నువ్వేదో ప్రీచింగులు చేయడం వస్తే కాదు, ముందు నీ శీలం ఉత్పన్నం అవ్వాలరా నాయన, నీ క్యారెక్టర్లో నీకేమో ఎచ్చులు ఉంటాయి. కొంతమంది క్యారెక్టర్ సరిగా ఉండక వీఆర్ సంథింగ్ అనుకుంటారు. ఏంటండి, వీఆర్ సంథింగ్ అనుకోవడం మన దగ్గర ఉండాల్సిన మాట కాదు. పోని మనం ఐఎమ్ నథింగ్ అనుకుందామా, ఇది ఉండడం మంచి కాదు. ఐఎమ్ సంథింగ్ అనుకునేవాడు అహంకారం అవుతాడు, ఐఎమ్ నథింగ్ అనుకునేవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చచ్చిపోతాడు. వీడు అట్లనే. మరి ఏమనుకోవాలంటే మై గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అనుకోవాలి. అక్కడికి వస్తే క్యారెక్టర్ వస్తుంది. నా దేవుడే నా సమస్తం అనుకునేవాడి క్యారెక్టర్ వస్తుంది. ఈరోజు క్యారెక్టర్ రాకుండానే మేము చెయ్యలేమా, మేము ప్రసంగాలు చేయలేమా, కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం, మాకెవడో లెక్కడిగినోడు అని గాలికి పోతుంటారు గాలి సేవకులు. వీళ్ళు ఎవరికీ లెక్క అప్పగించే మనుషులు కాదు. ఒక మాట చెప్తాను వినండి, క్రిస్టియన్ మినిస్ట్రీ ఇది జవాబుదారీతనంతో కూడిన పరిచర్య. ఇది జవాబుదారీతో కూడినటువంటి పరిచర్య. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నూతన సృష్టిగానే చెయ్యబడి నువ్వు దేవుని పరిచర్య కొరకు పంపబడితే నీకు లెక్కడిగే వాడెవడు, నువ్వు ఎవడక లెక్క చెప్తున్నావు. ప్రతి క్రైస్తవ సేవకునికి తన పైన ఒక పౌలు ఉండాలి లెక్కడగడానికి, తన పక్కన బర్నబ ఉండాలి ప్రోత్సహించడానికి, తన దగ్గర ఒక తిమోతి ఉండాలి తన యొక్క ఆధ్యాత్మిక జీవితం పెట్టుబడి పెట్టడానికి. నేను అడగనా, సేవకుడు కదా, నీ పౌలెవరు? సచ్చాడంటావేమో, చంపేస్తారుగా మీ పౌల్ని మీరు. వారి పర్యవేక్షణలో వాక్యం నేర్చుకుంటాము, సేవ నేర్చుకుంటాం, కానీ వాళ్ళని మనం ఉంటున్నారా, వాళ్ళు ఉంటున్నప్పుడే వాళ్ళ ఆధ్యాత్మిక నాయకత్వం కింద ఉండగా చంపేస్తాం పౌల్ని. తమ్ముడా, భుజమెక్కి కొంచెం పైకి ఎక్కరా వాడబడతావంటే భుజం ఎక్కడం వరకు పర్లేదు, కానీ ఎక్కించిన తొక్కేద్దాం అనుకుంటే నువ్వేం బాగుపడతావురా సేవకుడా? వల్లకాడు సేవకుడివి. వల్లకాడనంటే శూన్యమని శ్రీకాకుళం భాష లేదు అనుకునేరు. నీకు భుజమేసినందుకే నేరమా? తొక్కేసి మళ్ళీ గాలికి పోయామే గాలి సేవకుడిలాగా. నీకు జవాబుదారితనం రాదు, అకౌంటబిలిటీ పార్ట్నర్స్ నీకు ఉండరు, లెక్కడిగే వాడెవడు. నీకు పౌలన్నా ఉండడు, నీకు బర్నబా ఫ్రెండ్ ఉండడు, నీ ఆధ్యాత్మిక పెట్టుబడిని పెట్టే నీకు తిమోతి కూడా ఉండడు. ఎవరో లేని నీవు, ఎవరో చెప్పనా, నువ్వు ఒక ఆధ్యాత్మిక దేశదిమ్మరివి. దేశదిమ్మర్లు చూశారు ఎప్పుడైనా మీరు? ఎక్కడ గుడారం వేస్తారు చెప్పరేమండి, తిరిగినట్టు చూస్తారు. కొద్ది రోజులు నా గుడారం లేపాయి, ఇంకో దగ్గరికి వెళ్ళి గుడారం వేస్తారు. కొద్ది రోజుల గుడారం నుండి లేపాయి, ఇంకో దగ్గరికి వెళ్ళి గుడారం వేస్తారు. వీరు స్థిరులు కాదండి, అందుకన్నాళ్ళు వీళ్ళు ఆధ్యాత్మిక దేశదిమ్మరులు. వీళ్ళకంటూ ఒక ఆధ్యాత్మిక గృహం ఉండదు, వీళ్ళకంటూ ఒక ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఉండరు, వీరికంటూ ఒక ఆధ్యాత్మిక నాయకులు ఉండరు. నువ్వు నూతన సృష్టి అయినావు అసలు? ఏమంటే సేవకుని మీద నీకు తెలియాలి. ఆత్మ ద్వారా నూతన సృష్టి అయితే నువ్వు పరిచర్యకు వచ్చినప్పుడు ఈ శక్తితో నువ్వు దేవుని పనిలో ఉండాలి. దానికి కావలసిన ఆధ్యాత్మిక పారామీటర్స్ ఏదైతే అవసరమో అన్నీ కలిగి ఉండాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుని దైవత్వం చెప్తున్నాను. దైవత్వంలో అతని దైవత్వాన్ని రుజువు చేసే రెండు విషయాలు. ఒకటి, కొత్త నూతన సృష్టిలో
ఆయన దేవుడుగా సృష్టించినాడు. పాత సృష్టిలో కూడా ఎవడు కనబడుతున్న సహజ సృష్టిలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసి దేవుడుగానే ఉన్నాడు. ఓల్డ్ క్రియేషన్, న్యూ క్రియేషన్, నేచురల్ క్రియేషన్, స్పిరిచువల్ క్రియేషన్, ఈ రెండిట్లో పరిశుద్ధాత్మ దేవుని పనున్న కారణం చేత ఆయన దేవుడు ఒకటి. రెండో సంగతి ఏంటనంటే ఆయన దైవిక లక్షణాలు ఆయన దేవుడని రుజువు చేస్తాయి. ఆయన దైవిక లక్షణాలు దేవుడని రుజువు చేస్తాయి. వింటున్నారా ప్రియులారా? ఆయన దేవుడు గనక దైవత్వానికి భిన్నంగా ఉన్న ఏ లక్షణము లేశమైతేనా ఉంచుకోలేడు ఈయన. అదేంటోనండి నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం. నేను పెరిగినటువంటి నా మత నేపథ్యంలో అక్కడ ఉన్నప్పుడు దేవుడు అంటే ఇలాంటి ఉండకూడదు కదా, ఉన్నాయేంటి? అరిషడ్ వర్గాలు జయించునోడే కదా దేవుడు, ఇలాంటి వాటిని దేవుడుగా నమ్మవలసి వస్తుందని ఎక్కడో లోపల ఉండేది. కానీ ఆ నిజమైన దేవుడు ఎవరో తెలియదు, తర్వాత పరిచయం చేశారు వీళ్ళు. కామానికి లొంగినోడు, క్రోధానికి లొంగినోడు, లోపానికి లొంగినోడు, మోహానికి లొంగినోడు, మదం కలిగినోడు, మత్సరం కలిగినోడు ఈ భారతదేశం దేవుళ్ళే కూర్చున్నారు. అరే ఒకడు మంచోడు అనడానికి లేశమైన వాడిలో మంచి కనబడాలని ఎదురు చూసే మనుషులం. ఒక వ్యక్తిని దేవుడు అంటున్నప్పుడు దైవిక లక్షణాలు కనబడాలిగా. మరి పరిశుద్ధాత్మ దేవునిలో సంపూర్ణమైన దైవత్వం ఉంది. ఇందాక చెప్పేనే 10 దైవిక లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన దేవుడని చెప్పడానికి ఆయనలో కనబడే దైవిక లక్షణాలు జ్ఞాపకం చేస్తాను, వినండి. నెంబర్ 1, ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వప్రసన్నుడు. ఆయన ప్రతి చోట ఆయన మురికి ఉంటుంది. అది ఎరిగిన దావీదు ఇట్లా పాడుకున్నాడు 139వ కీర్తన 7-8 వచనాల్లో. 139వ కీర్తన 7-8 వచనాల్లో మీకు తెలిసిన మాటలే. 7వ వచనం చూడండి. నీ ఆత్మయుక్త నుంచి నేను ఎక్కడికి పోదును, నీ సన్నధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మంది పండుకున్నా నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములు నివసించను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనను. ఆయన సర్వప్రసన్నుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. అతని ఉనికికి స్థలము పరిమితం అవ్వదు. మన ఉనికికి స్థలం పరిమితం. ఇప్పుడు మనమంతా లోతన చర్చిలో కూర్చున్నాం. ఇంట్లో మీ భార్య మీకు జ్ఞాపకం వచ్చింది, అక్కడ కూర్చుండగానే కొంతమంది ఇంట్లో భార్యలు జ్ఞాపకం వస్తుంటారు. తప్పేం లేదులే బాబు, కూర్చున్న అసలు బైబిల్ చదువుకుందో లేదో, నేనేమి ఇక్కడ కూర్చొని మంచిగా వాక్యం వినేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటుంది, భార్య గురించి ఆలోచన తప్పేం కాదు. ఏమంటే ఆ పాస్టర్ గారు నవ్వేస్తున్నారు తెగ. ఇక్కడ కూర్చున్నారు, భార్య జ్ఞాపకం వచ్చింది. అసలు ఆమె ఎదురుగా ఉండి బైబిల్ చదివించి ప్రార్థన చేసుకుని ఆమెతో కలిసి ప్రార్థన చెయ్యాలని మీకు ఉండొచ్చు. ఇదే టైంలో ఉంటారా మీరు? ఉంటే 2 కాళ్ళు పైకి చూపించండి, దండ పెడతా. మీరు లూథరన్ చర్చిని ఇప్పుడు ఉన్నారంటే ఇక్కడే ఉండగలరు, వేరొక దగ్గర మీరు ఉండలేరు. మీ ఉనికి ఏమంటే మీ ఎగ్జిస్టెన్స్ వేరొక చోట కనబడదు. ఎందుకో తెలుసా? మన ఉనికి చాలా పరిమితమైనది, ఆయన ఉనికి చాలా అపరిమితమైనది. ఆయన అంతటా వ్యాపించి ఉన్న దేవుడు గనక అంతటా వ్యాపించి ఉన్నవాడు. మనుషులు గనక స్థలానికి మనం పరిమితమైపోయాం. ఇంకా చెప్తాను వినండి. నెంబర్ 2, రెండవ సంగతి ఏంటనంటే వినండి, ఆయన దగ్గర సర్వజ్ఞత ఉంది. అంటే సర్వజ్ఞాని, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. నా ముందుకు వచ్చిన వాక్యం వింటున్న మీరు వింటూనే మీ బుర్రలో ఏం చక్రాలు తిరుగుతున్నాయో, మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. అసలు మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో కూడా నాకు తెలియదు. మీలో చాలామంది కొత్త వాళ్ళు కనబడుతున్నారండి రాజమండ్రిలో. ఇవ్వండి, చాలామంది పేర్లు కూడా నాకు తెలియదు. రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో చాలా వరకు సహోదరులు సేవకులు తెలుసుంటారు నాకు. కానీ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ కాన్ఫరెన్స్కి, మీ పేర్లు కూడా నాకు తెలియదు. మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, చెప్పని. మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, చెప్పండి. మీరు పేర్లు కూడా నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మనికి ఇవి తెలియకుండా ఉండవు. మీరు వింటూ ఏం ఆలోచిస్తున్నారో ఆయనే తెలుసు. మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో ఆయనే తెలుసు. మీ పేర్లు కూడా ఆయన స్పష్టంగా తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. 1 కొరింథీ 2:10-11 వచనాలలో పరిశుద్ధాత్ముడు అన్నీ ఎరిగినవాడు అనే సత్యాన్ని భలే స్పష్టంగా పౌలయ్య రాశాడు. కనుక ఆయన దేవుడు. ఇది రెండో సంగతి. మూడవ సంగతి ఏమిటి అనంటే ఆయన దైవిక లక్షణాల మరొకటి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అనంత శక్తి ఉంది. ఆయన శక్తి అనంత శక్తి. మన శక్తి చాలా లిమిటెడ్, మన శక్తి చాలా పరిమితం కలిగింది. కానీ ఆయన శక్తి అపరిమితమైనది.
వింటున్నారా? ఇలా చెప్తాను. దేవుడు లూకా 1:35లో పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొనును, అప్పుడు ఒక అసాధారణమైన ఒక బిడ్డను కంటావు. సూపర్ నేచురల్ వేలో, ఒక అసాధారణమైన మార్గంలో నువ్వు ఒక బిడ్డను కంటావమ్మా. ఇది పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇంకో విషయం మీతో చెప్పనా? వినండి. దర్యావేషు వలన, పారసీక దేశపు రాజు వలన దేవుని పని స్తంభించిపోతేను జకర్యా ప్రవచిస్తుట్లంటున్నారు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి ఏమైపోతావు? చదును భూమి అయిపోతావు. బైబిల్ని వినండి. బైబిల్ ప్రభుత్వాల పర్వతాలతో పోల్చింది. ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఏ పాటి దానివి, చదును భూమి అయిపోతావు. శక్తి చేత కాదు, బలమ చేత కాదు. చెప్పండి తర్వాత మాట, నా ఆత్మ ద్వారానే అది చేస్తాను. దేవుని చిత్తానికి, దేవుని పనులకు అడ్డం పడిన పెద్ద పెద్ద పర్వతాలే అమ్మా, వింటున్నారా? పెద్ద పెద్ద పర్వతాలు పొడిపోయాయి, గాలికి ఎగిరిపోయాయి, తునాతునకలైపోయాయి. ఐగుప్తు సామ్రాజ్యం ఏమైందండి? ఇక్కడ ఉన్నారా లేదా? దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో వినండి. దేవుడు అంటున్న మాట 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం చదువుకోండి. 3 వచనాలు. యాకోబుతో అంటాడు దేవుడు ఎట్లా, ఏమన్నా తెలుసా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయకుడుగా ఉంటాను అని ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు నీ విమోచకుడై ఉన్నాడు అని మాట్లాడు. తర్వాత అన్నాడు, నువ్వు కక్కులు పెట్టబడిన క్రొత్తదైన నూర్చెడి మ్రానుగా ఉంటావు, కొండలను నువ్వు తుత్తునీలుగా చేస్తావు, పొడిగా చేస్తావు, గాలికి ఎగిరిపోయినట్టుగా ఈ పర్వతాలు పొడిపోయి ఎగిరిపోతాయి అన్నాడు. ఏమిటి పర్వతాలంటే? ప్రభుత్వాలు. ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు నిలిస్తే ఐగుప్తు దేశం ఏమైందో చూసాం. వాళ్ళ తర్వాత వచ్చిన సిరియన్లు ఏమయ్యారో మనకు తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన అశ్షూరీలు ఏమయ్యారో మనకు తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన బబులోనీలు ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన పారసీకులు ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన గ్రీకులు ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన రోమీలు ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన ఆటోమన్లు ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ ఏమయ్యారో తెలుసు. వాళ్ళ తర్వాత మనకు వచ్చిన బీజేపీ వాళ్ళు ఏమవుతారో చూద్దాం. మరి ఏదో అవుతుంది. ఒకవేళ మనకి బుద్ధి రావాలన్నా, సంఘం ప్రక్షాళన జరగాలన్నా, అభ్యంతరం గురించి ఎరగాలన్నా ప్రైజ్ ది లార్డ్ బీజేపీ గెలుస్తుంది. నేను అలాగ అనుకుంటున్నా. ఒకవేళ సంఘానికి దేవుడు అవకాశాలు ఇచ్చి వీళ్ళ ద్వారా కొంత పని చేయించుకోవాలనుకుంటే బీజేపీ కొంచెం కిందకి పోద్ది అని నేను అనుకుంటున్నా. ఏదైనా కానీ దేవునికి కానీ దేవుని సంకల్పానికి కానీ దేవుని పనికి కానీ వ్యతిరేకంగా నిలబడిన ఏది ఎప్పటి వరకు నిలబడలేదు. అది మట్టి అయిపోయింది. వింటున్నారా మీరంతా? ఏమండి? అంతే. దేవుని ఉద్దేశాలకు సంకల్పాలకు ఏది వ్యతిరేకంగా నిలబడదు. ఒక ఆవిడ అనుకుందట, నేను కొండకు పిలకట్టి కొండతో లాగుతాను అనుకుందట. కొండకు పిలకట్టి నువ్వు కొండను లాగితే వచ్చేది కొండ కాదు, ఊడేది నీ పిలక. బీజేపీ పిలక ఓడగొడతాడేమో దేవుడు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? చాలా వ్యతిరేకంగా బైబిల్ దేవుని మీద వ్యతిరేకంగా బతకడానికి ప్రయత్నం చేశారు. అసలు ఇప్పుడు కాదు ఈ సమస్య, అసలు మన చిన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. బైబిల్ దేవునికి వ్యతిరేకంగా పనిచేద్దాం అనుకుంటే ఆ రోజు నెహ్రూ గారు అన్నారు, ఒరేయ్ పార్లమెంట్లో మీరు క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, వాళ్ళు నిద్రిస్తున్న సింహాలు అన్నాడు. ఎవరంట? మన సింహాలం అన్నమాట బాగుంది కానీ నిద్రిస్తున్నాం అన్నమాట బాగలా. అంటే నెహ్రూ గారికి తెలుసు, వీళ్ళు మోకరించి ప్రార్థించగలిగినట్టుగా ప్రార్థిస్తే, వీళ్ళు చెప్పవలసినట్టుగా యాక్టివ్గా పనిచేసే వాక్యం చెబితే ఇండియా ఇట్లా తిరగబడిపోతుంది, ప్రస్తుతానికి పడుకొని వాళ్ళని అని చెప్పాడు ఆయన. నెహ్రూ గారు మాకు సింహాలు అన్నాడని చక్కలు కొట్టుకుంటున్నారు. సింహాలల్లా నిద్రిస్తున్న సింహాలు అన్నాడు. వింటున్నారా? అప్పుడు ఆపగలిగాడు ఏదో వ్యతిరేకత, కానీ నెమ్మదిగా వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యతిరేకతలకు భిన్నంగా మనం నిలబడుతున్నాం. దేవుడు ఏదో చెయ్యొచ్చు. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి, ఆయన ఇష్టానికి వదిలేద్దాం. మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం. కనుక ఎవరైనా పరిశుద్ధాత్ముడు సర్వప్రసన్నుడై, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడై ఆయన దేవుడుగా పరిశుద్ధ లేఖనాల్లో నీకు అర్థమైతే ఎవడ తండ్రైన దేవుడిని గౌరవించి ప్రేమిస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభువుని గౌరవించి ప్రేమిస్తున్నావు, మరి పరిశుద్ధాత్మ దేవుడిని గౌరవించి ప్రేమించకపోతే ఎట్లా?
అందుకేనేమో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలోనే 4వ వచనం నుంచి 14వ వచనం వరకు, ఒరే బాబు, మీరు రక్షణ పొందారంటే ఒక్క యేసయ్య వల్ల అవ్వలేదురా నాయన, అది తండ్రైన దేవునిలో సంకల్పించబడింది, యేసుక్రీస్తులో కార్యరూపం దాల్చబడింది, పరిశుద్ధాత్మ వల్ల నీ వరకు వచ్చింది, ఈ ముగ్గురిని ఒకేలా ఆలోచించాలి అని అంత స్పష్టంగా రాసి పెట్టాడు లేఖనాల్లో. కానీ ఈనాటి క్రైస్తవులకు యేసయ్య అంటేనే ప్రేమ, చచ్చిపోయాడు తిరిగి లేచాడు రక్షణ ఇచ్చాడని, తండ్రి అయిన దేవుడు అంటే భయం, చంపేస్తాడేమోనని. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నా భయమే మళ్ళీ, ఎందుకనంటే అన్నయ్య సప్పీరాలను చంపేశాడు కదా, అందుకనే భయపెట్టే ఆయనెందుకు ఈయనెందుకు. మాకు బాగా ప్రేమించే ఎవరు అంటే మాకు ప్రేమ యథార్థం ఒప్పుకుంటే అదే ఉంటుంది చాలామంది క్రైస్తవ హృదయాల్లో. నీ సహోదరునిగా దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను, ఆ ముగ్గురు మీద మన ప్రేమ డివైడ్ అయిపోకూడదు. ఆ ముగ్గురు ఎడల మన రెఫరెన్స్ అది డివైడ్ అయిపోకూడదు, ఎక్కువ తక్కువ కాకూడదు. తండ్రిని ఎంత ప్రేమించామో గౌరవించామో, యేసుని ఎంత ప్రేమించామో గౌరవించామో, పరిశుద్ధాత్మని అంతే ప్రేమించి గౌరవించాలి. కారణం ఆయన దేవుడు, ఆయన వ్యక్తి, ఆయన దైవత్వం గల దేవుడు. ఇంతకంటే చెప్పలేను, సమయం చాలదు కాబట్టి. రండి తర్వాత విషయం జ్ఞాపకం చేస్తాను. తర్వాత విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వంలో అతని ఖచ్చితమైన స్థానం అతని దేవుడని రుజువు చేస్తూ ఉంది. ఏమిటి ఆయన స్థానం మన జీవితంలో? నెంబర్ 1, మొట్టమొదటి వర్షిప్లో పరిశుద్ధాత్మని స్థానం ఏంటి? లేఖనమంతా నేర్పించే పాఠం దగ్గర తీసుకొచ్చి తండ్రిని ఆరాధిద్దాము, కుమారుని ద్వారా ఆరాధన సమర్పిద్దాము, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఆరాధన చేద్దాం. మనం చేసే వర్షిప్లో వింటున్నారా, ఆరాధన అంతా ఎవరికి? తండ్రికి చెల్లిద్దాము. ఎవరి ద్వారా ఆరాధన అందిద్దాము? యేసుని ద్వారా. అలాగనే వినండి ప్రియుల, ఎవరి సహాయంతో ఆరాధిద్దాము? పరిశుద్ధాత్మని సహాయంతో. ఆరాధనలో ఆయన యొక్క పని ఉంది, ప్రార్థనలో కూడా అంతే. ఎవరికి ప్రార్థన చేస్తాము? మరి కొంతమంది స్టార్టింగ్ యేసు ప్రభువుని మొదలెడతారేంటి? పర్లేదు, వాళ్ళే ఆ ముగ్గురులో ఏమీ పోటీతత్వం లేదు కాబట్టి, వాళ్ళ ముగ్గురులో అసూయలు ఉండవు కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడా అని మొదలెట్టినా వింటాడు ప్రార్థన. ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో పోటీతత్వం లేదు, కాంపిటీషన్ స్పిరిట్ లేదు, జలస ముగ్గురులో లేదు. ఉండుంటే వాళ్ళ ఫెలోషిప్ ఇవ్వడం మొక్కలైపోయి ఉన్నాం. కాంపిటేటివ్ స్పిరిట్ లేని వారు ముగ్గురు, జలసీ లేని వారు ఆ ముగ్గురు వ్యక్తులు. ఆ కారణం చేత ఆత్మదేవాన్ని ప్రార్థించినా ఏమి చింతపడక్కర్లేదు, యేసుప్రభుని ప్రార్థించినా ఏమి చింతపడక్కర్లేదు. కానీ మీనింగ్ఫుల్గా ప్రార్థన చేయడానికి ఆ ప్రేయర్ టేస్ట్ లేక వర్షిప్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కొరకు మాత్రమైతే ఖచ్చితంగా తండ్రికి ప్రార్థించు, యేసులో అర్పించు, ఆత్మ సహాయంతో చెయ్యం. నాతో ఉన్నారా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, 1 యోహాను 5:14 ప్రకారం తండ్రి చిత్త ప్రకారం ప్రార్థించండి. యోహాను సువార్త 14:13 ప్రకారం తండ్రి చిత్త ప్రకారం యేసునామములో, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఆత్మ సహాయంతో ప్రార్థించండి. కనుక వినండి, మన వర్షిప్ లేదా మన ప్రేయర్లో పరిశుద్ధాత్మ దేవుని పని ఉంది కనుక ఆయన దేవుడు. మొదటి మాట. రెండవ మాట ఏంటంటే మన విట్నెస్, మన సాక్ష్యం. యేసుక్రీస్తుని గురించి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు? తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు కుమారుని గురించి, యేసు తన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పండి, ఆయన లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, ఆయన కార్యాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, సేవకుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారితో కలిసి మనల్ని కూడా సాక్ష్యం ఇచ్చే పనికి మనల్ని పిలిచాడు. వీఆర్ విట్నెసెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైన సాక్షులం. సాక్ష్యం చెప్పడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జోక్యం ఉండాలి. అందుకనే అపొస్తలుల కార్యం 1:8 ప్రకారం ఆత్మను పొందిన తర్వాతనే సాక్షులుగా మీరు వెళ్ళండి అన్నాడు. ఇది రెండో సంగతి. మూడో సంగతి, మన క్రైస్తవ నడకలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జోక్యం ఉండాలి. ఆత్మ నడిపింపును కోరుకోవాలి. చాలా బాగుంటుంది ఒక పాట, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. తెలుస్తుంది ఆ పాట అమ్మ? ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. ఆత్మ నడిపింపులో మాసిదోనియా పిలుపు అందుకొని వెళ్ళిన పౌలు, శీలా, తిమోతేలు వినని పేరు ఐరోపా ఖండాన్ని దేవుని కొరకు సంపాదించారు. ఫిలిప్పీ సంఘం ఆత్మ నడిపింపుతోనే కట్టబడింది.
తెస్సలోనిక సంఘం ఆత్మ నడిపింపులోనే స్థాపించబడింది. అటు తర్వాత ప్రియమైన స్నేహితులారా ఎఫెసు, అటు తర్వాత కొరింథీ, ఈ ప్రాంతాలలో ఒక చర్చ్ ప్లాంటింగ్ అద్భుతంగా జరగడానికి స్పిరిట్ లీడింగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ మన ఆధ్యాత్మిక నడకలో ఆత్మ నడిపింపు కొరకు ఆగి ఆలోచించడం మంచిది. కనుక అక్కడ కూడా ఆయన పనిచేస్తున్నాడు కనుక ఆయన స్థానాన్ని బట్టి ఆయన దేవుడని తెలుసుకుంటే చాలు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మూడో సంగతి ఏంటనంటే పర్సనాలిటీ చెప్పాను, డివినిటీ చెప్పాను, ఇప్పుడు యాక్టివిటీ చెప్తాను. పరిశుద్ధాత్మ యొక్క కార్యకలాపం ఎలా ఉంటుంది? యాక్టివిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమిటి? ఆయన యాక్టివిటీ ఏం చేస్తాడో ఆయన మొట్టమొదటి మాట, నీలో నివసించడానికి వచ్చాడు ఆయన. యోహాను సువార్త 14:17 చూసాం. నీతో ఉండుటకు, నీలో నివసించుటకు ఆయన వచ్చాడు. చదివాంగా 14:17 లాస్ట్ లైన్లో అదే ఉంటుంది. నీతో ఉండుటకు, మీతో ఉండుటకు, మీలో నివసించుటకు, నీలో నివసించడానికి వచ్చాడు. ఆయన మనలో నివసించగానే 1 కొరింథీ 6:19 ప్రకారం మనల్ని ఏమి చేస్తున్నాడంటే మనల్ని దేవాలయాలుగా మారుస్తున్నాడు. లోపల పరిశుద్ధాత్ముడు నివసించిన కారణం చేత మనమంతా ఎవరమో తెలుసా? దేవాలయాలు. ఏమి దేవాలయాలం? కదులుచున్న దేవాలయాలం, మొబైల్ టెంపుల్స్. ఈ దేవాలయం కదలదండి. రాజమండ్రిలో మీరు 20 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా ఎక్కడి నుంచి ఏమైనా గోదావరిలోకి పోద్దా, లేదంటే ఎక్కడి నుంచి ఏమైనా తునివైపోద్దా? ఇది ఎక్కడే ఉంటుంది. ఇది కదలని దేవాలయం. ఈ కదలని దేవాలయంలో దేవుని యొక్క తేజోమహిమ నిలబడాలంటే కదులుచున్న మందిరాలన్నీ ఇక్కడ కూర్చోవాలి. కదులుచున్న మందిరాల లోపల కూర్చుంటే ఈ కదలని మందిరం దేవుని తేజోమహిమతో నిండుద్దన్నమాట. కనుక నిన్ను ఏం చేసినాడు? నీ లోపలికి వచ్చి నివసించి నిన్నే దేవాలయముగా మార్చాడు. అదే యాక్టివిటీ, అదేనొక కార్యకలాపం. ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి. నీతో మాట్లాడడానికి వచ్చాడు ఆయన. యేసు ఏదైతే చెప్పినాడో అది నీవు మర్చిపోతే ఆ యేసు మాటల్ని ఆయన తీసుకొని మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకొని నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడేవాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం, ఆయన మాట వినాలి, ఆయన మధుర స్వరం వినాలి. ఈ రోజున ప్రియులారా ఆత్మస్వరం విని అలవాటైపోయింది. లేనిపోయిన స్వరాలన్నీ వినవి చెవికి అలవాటయ్యి వినవలసిన అసలు స్వరం అని వినబట్ల. యెషయా గ్రంథం 30:21 ఉంటుందండి. ఎంత స్పష్టమైన మాట! మీరు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరగవలసి వచ్చినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడని ఒక మెల్లని స్వరమని వెనుక నుంచి వినబడును. ఇక్కడ కూర్చున్న మనం ఇలాంటి ఆత్మస్వరం వినే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఇది కాదు బాబు చేయాల్సింది, ఇది నువ్వు చేయాల్సింది అని ఆయన స్వరమిచ్చి నడిపిస్తూ ఉంటే ఆ నడిపింపులో విజయాలు చూస్తున్నప్పుడు ఆహా దేవా భలే నీ స్వరమిచ్చి నడిపించినావని స్తుతించడం మనకు వస్తుందా? ఇదే రాజమండ్రిలో బహుశా ఈ చర్చిలో ఉండేవాళ్ళేమో అన్న దేవరాజు అన్న జే దేవరాజు అన్న ఇదే చర్చ్ అనుకుంటాను. ఈ చర్చిలో లేదా ఇదే అనుకుంటాను. దేవరాజు అన్న పాటలు రాసే దేవరాజు అన్న ఇదే చర్చ్ మెంబర్ కదండి. అవును, ఇదే చర్చిలో ఉండేవాళ్ళన్న. నేను ఒకసారి సేవకులు టీచింగ్ ప్రోగ్రాం పిలువబడ్డాం. మా దేవరాజన్నతో ఉండడం గొప్ప సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే బోల్డ్ అని అనుభవాలు చెప్తాడు ఆయన. కథలయ్యాలే కానీ బోల్డ్ నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. సరే, ఆయనతో సేవలో ఉండడం అంటే చాలా విషయాలు నేర్చుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ లాగా నాకు ఉండేది. అన్నతో సేవలో ఉండడం సంతోషమే కానీ అన్నతో రాత్రి పడుకోవడమే తంట. అన్న కానీ ముందు పడుకున్నాడే ఓ ట్రాక్టర్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. ఆ ట్రాక్టర్ శబ్దంలో మరి నిద్ర ఉండదు. అందుకని అనేవాడు, తమ్ముడా పడుకో అంటే, పర్లేదన్నా చదువుకుంటానంటే, నేను పడుకుంటే పడుకోలేదు తమ్ముడా పడుకో. సరే మొత్తాన్ని పడుకున్నాను. ఇంత వచ్చిన మరొక తంట ఏంటనంటే తెల్లవారు 3:30కి ఎప్పుడో లేచి పెట్టెలోని ఫ్లూట్లు తీసుకొని ఫ్లూట్ వేసుకొని ఏవో పాటలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవ్రీడే అని చేసే పని అది. ఏదో ఫ్లూట్ వేసుకొని ఒక పాట పాడి దేవుని ఆరాధించడం అతని ఎర్లీ మార్నింగ్ డివోషన్. చాలా మీనింగ్ఫుల్ టైం అతనికి ఉంటుంది. ఒకసారి సడన్గా కాకినాడలోని పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నాము. నేనే ముందు పడుకున్నాను, ఆయన ముందు లేచిపోయారు, నేను కూడా లేచాను. ఆయన డివోషన్ అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, తమ్ముడు నీ మెయిల్కి ఒక మెసేజ్ పెట్టాను చదువు అన్నారు. చదువుకొని తర్వాత మాట్లాడదాం అన్నారు.
సరే, నా ఈమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేసి ఆ మెయిల్ చదివితే అసలు ఇలాంటి నడిపింపు ఈ రోజుల్లో లేకుండా పోయిందేంటి మాకు అనిపించింది. అది ఆ ప్రేయర్ అయ్యాక చదువుకున్నాక అన్న మాట్లాడు, తమ్ముడు ఇలాగ ఆత్మస్వరం వినే అలవాట్లు మనం వదిలేసుకున్నాం కదా, మనం పాటలు రాస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, కానీ ఆత్మస్వరం వినేటువంటి ఎక్స్పీరియన్స్ పోయింది కదా తమ్ముడు అంటే అవునని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన పంపించిన ఆ మెసేజ్లో ఒక లేడీకి వారవుతున్న టైంలో ఎవడ జీవనోపాధి లేకపోతే ఆమెకు దేవుడిచ్చిన నడిపింపులో 3 నెలలకు రేషన్ ఆవిడ ఎలా ఇంటికి తెచ్చుకోగలిగిందో ఓ స్టోరీ రాశారండి. ఏమండి, ఆ స్టోరీ ఆయనకి మెసేజ్లు వస్తే నాకు పంపించారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే ఆ వెనుక నుండి వస్తున్న మెల్లని స్వరం. ఒక పాట కూడా పాడతాం, క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు. మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ప్రతి ఉదయమున నీ స్వరం విందును, నీ వాక్యములోంచి నీ స్వరం విందును. ఈ రోజున క్రిస్టియన్ చర్చ్, నన్ను మన్నించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఆయన స్వరం వినే అలవాటే కోల్పోయాం మనం. మానవ స్వరాలు మనకు వినబడుతున్నాయి. మన ముందు నిలబడే వాళ్ళు మరొక పిల్ల హేరోదులు అయిపోతున్నారు. వీళ్ళు మానవ స్వరమే మనకు వినబడుతుంది, అదే దైవ స్వరం అనుకుంటున్నామా అని బాధేస్తున్నది. కనుక పరిశుద్ధాత్ముడు వినండి, దేవుడుగా అతని కార్యకలాపాలు, అతని యాక్టివిటీ ఏమిటి అంటే నీతో మెల్లని స్వరముతో మాట్లాడతాడు. 2, 3వ సంగతి ఏంటో తెలుసా? నీ ద్వారా పనిచేస్తాడు. నీ ద్వారా పనిచేస్తాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం, నా టైం అయింది కనుక ముగింపుకు వస్తున్నాను. 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యమిస్తారు అనగా పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి మన ద్వారా పనిచేస్తుంటుండగా మనము కూడా క్రీస్తుకు సాక్షులమై బ్రతుకుతాం. ముగింపు ఒక 2 ప్రశ్నలు వేసి, మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నీయందు వసించుటకు వచ్చిన ఆత్మను గూర్చి ఎరుగుదవా? లోకము ఆయనను ఎరగలేదు గనుక లోకం ఆయనను పొందలేకపోయింది. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఆయనను ఎరుగుదువు, ఆయన పొందుదువు అని ప్రభువు చెప్పాడు. మరి నీ లోపల పరిశుద్ధాత్మను వసిస్తున్నాడన్న భరోసా, ధీమా, నిశ్చయత, ఆ అష్యూరెన్స్తో ఎప్పుడు ఉండాలి. ఆయన నా లోపల ఉన్నాడు, నన్ను దేవాలయముగా మార్చాడు అనే భరోసాతో దేవుని పిల్లగా బ్రతకాలి. ఈ భరోసాతోనే బ్రతుకుతున్నావా అన్నది ఒక ప్రశ్న. ఆయనను లోపల అనుభవిస్తున్నావా? ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మను నువ్వు అనుభవిస్తున్నావా లోపల ఉన్న ఆయన్ని అనేది కూడా గంభీరమైన ప్రశ్న. అయితే వినండి, ఆయన అనుభవిస్తే యేసు ఎలాగైతే లూకా 4:14 ప్రకారం ఆత్మబలముతో పనిచేయడానికి పోయినారో అట్లనే పోతాము. అటు తర్వాత ప్రియులారా, ఆత్మ ఉన్న చోట ఏముంటుందట? స్వేచ్ఛ ఉండును. ఏమండి, 2 కొరింథీ 3:7లో ఈ మాట రాశాడు. కనుక ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ ఉండును. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఆయన సన్నిధిని అనుభవించిన మనం స్వేచ్ఛను అనుభవించి ఏ నిర్బంధంలోనికి పడిపోక, ఏ దుష్టుల ప్రలోభాలుగా చెక్కక, ఆత్మ ఏమండి ఇచ్చిన స్వేచ్ఛతో ఆయన్ను ఆరాధించి మన జీవితాలను మనము ధన్యం చేసుకోవాలి. 3 విషయాలు మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం. పర్సనాలిటీ, యాక్టివిటీ, చివరిగా మధ్యలో డివినిటీ. ఏమంటే పర్సనాలిటీ, డివినిటీ, యాక్టివిటీ. పరిశుద్ధాత్మని వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మని దైవత్వం, పరిశుద్ధాత్మని కార్యకలాపాల్లోంచి ఏమంటే నీతో నాతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమంటే ఉనికి చర్యలు మనం ఆలోచించడానికి వీలు పడింది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి కొనియాడుతూ ఉన్నాం. ఈ భూమి మీద మమ్మల్ని మీరు అనాథలుగా విడిచిపెట్టక మా కొరకు ఆదరణకర్తగా ఉన్న నీవు నీ ఉనికి తండ్రి దగ్గర వెళ్ళిన కారణం చేత వేరొక ఆదరణకర్తను ఆత్మదేవుని మాకు అనుగ్రహించావు. ఆయనను అర్థం చేసుకోవడం నేటి మా క్రైస్తవ్యానికి అది వీలు చెక్కక పెడర్థాలు తీసుకొని మేము ముక్కలైపోయాం. ఈ కాన్ఫరెన్స్లో మీరు మాతో మాట్లాడుతున్న నీ మాటలన్నిటి కొరకు మీకు వందనాలు. ఆత్మదేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆత్మదేవుని యొక్క దైవత్వాన్ని, ఆత్మదేవుని యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకొని ఆయన అనుభవించి, ఆయనను ఆరాధించి,
ఆయన ద్వారా అనేకులకు నీ కుమారుని అందించగలుగునట్లుగా ఓ ప్రభువా మా అందరికీ సామర్థ్యం ఇచ్చి మా ముందున్న భవిష్యత్తుకు సిద్ధపరచుదరని క్రీస్తు పేర స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి.